కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్ని ఆయన సంబోధిస్తూ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడి నిఘా వ్యవస్థలో ఇటు భారత వైఫల్యం ఉందని చెప్తూనే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు సిద్ధరామయ్య. అయితే పాకిస్తాన్తో యుద్ధం వద్దు, శాంతి కావాలన్నారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య వ్యాఖ్యలపైన పాకిస్తాన్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపైన అటు పెను దుమారం చెలరేగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకి మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ అంటుంటే ఆ పార్టీ ముఖ్యమంత్రి ఒక ఆయన పాకిస్తాన్తో శాంతి కావాలని చెప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఒక మచ్చ తెచ్చే విధంగా కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన మాటలు ప్రస్తుతం పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. మాకు యుద్ధం వద్దు, కావాల్సింది శాంతి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏకంగా పాకిస్తాన్ మీడియా కూడా పెద్ద ఎత్తున సిద్ధరామయ్యని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇక్కడ చూడండి, పాకిస్తాన్ టీవీలో వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ తాలూకు విజువల్ అది, ఆ స్క్రీన్ షాట్ అది. పాకిస్తాన్ టీవీలో సిద్ధరామయ్య మాట్లాడిన మాటల్ని హైలైట్ చేస్తూ అక్కడ మీడియా వైరల్ చేస్తోంది.